కర్నూలు సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నెల్లూరు జిల్లాకు చెందిన నలుగురు మృతి చెందారు. నలుగురు ప్రాణాలతో తప్పించుకుని బయటపడ్డారు. ఈ సంఘటన వింజమూరులో హృదయ విదారకంగా మారింది. గోళ్ల మాలకొండయ్య కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. దుత్తులూరులో మరో నలుగురు ఇదే బస్సు నుంచి ప్రాణాలతో బయటపడ్డారు. వింజమూరుకు చెందిన గోళ్ల మాలకొండయ్య కుమారుడు కుటుంబం అగ్నికి ఆహుతైంది. మాలకొండయ్య కుమారుడు గోల రమేష్ ఆయన అక్క కుమార్తె అనుషను వివాహం చేసుకున్నారు. వారి పిల్లలు మనిత, శశాంతులు బస్సులో దహనమైపోయారు. దీనికి సంబంధించిన వివరాలు మా ఛానల్ 9 ఇన్పుట్ ఎడిటర్ జయరాజ్ అందిస్తారు. చెప్పండి జయరాజ్, కర్నూలు రోడ్డు ప్రమాదంలో ఎంతమంది మృతి చెందారు? ఏ జిల్లాలకు చెందినవారు? కర్నూలు జిల్లా చిన్న టేకూరు దగ్గర రోడ్డు ప్రమాదం సంభవించింది. కావేరీ ట్రావెల్స్ హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. తెల్లవారుజామున 3:30 ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో సుమారు 22 మంది వరకు మృతి చెందినట్టు ప్రాథమిక అంచనా. ఈ మృతదేహాలు కనుక్కోలేని పరిస్థితుల్లో ఉన్నాయి. పూర్తిగా కాలిపోయాయి. బస్సు మొత్తం ఫైబర్ కావడం వల్ల ఈ బస్సులో మొత్తం దగ్ధమైపోయారు. కేవలం బస్సులో ఉన్న 10 మంది మాత్రమే తప్పించుకోగలిగారు. సుమారు 22 మంది మృతి చెందినట్టు ఇప్పుడే ప్రాథమిక అంచనా. ప్రభుత్వం దీనిపై స్పందించింది. ప్రధాని సైతం స్పందించారు. ప్రధాని నరేంద్ర మోడీ ప్రతి కుటుంబానికి 2 లక్షలకు చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించారు. అదేవిధంగా ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఈ సంఘటనా స్థలాన్ని తెలుసుకున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వెంటనే అధికారులు సంఘటనా స్థలానికి పోయి సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. వివిధ జిల్లాలకు చెందిన వారు బెంగళూరు నుంచి హైదరాబాద్కు వెళుతున్న సందర్భంగా ఈ సంఘటన చోటు చేసుకుంది. ఈ సంఘటన రాష్ట్రంలోని అతి పెద్ద ప్రమాదాల్లో ఒకటిగా మనం చెప్పుకోవచ్చు. ఆ ప్రాంతానికి చెందిన శంకర్ అనే వ్యక్తి తెల్లవారుజామున పల్సర్ బైక్ను వేగంగా వచ్చి ఈ బస్సుకి హైవేలో ఢీకోవడంతో వెంటనే ట్యాంకుకు, బస్సు ఆయిల్ ట్యాంకుకు చిన్న రంధ్రం కాబడడంతో ఈ చిన్న రంధ్రం ఆయిల్ ట్యాంక్ లీక్ అయి ఘోర ప్రమాదం సంభవించింది. ఇక్కడ మంటలు అలుముకున్నాయి. మంటలు అలుముకున్న నేపథ్యంలో బస్సులో ఉన్న 30 చిల్లర మంది ఉన్నారు. దాదాపు 40 మంది వరకు ఈ బస్సులో ఉన్నారు. ఈ బస్సులో వారు కేవలం ఎమర్జెన్సీ డోర్ వల్ల 10 మంది మాత్రమే తప్పించుకోగలిగారు. మిగిలిన వారంతా బస్సులోనే అలాగే దగ్ధమైపోయారు. ఓ విషాదమైన సంఘటన ఇది. ఇలాంటి సంఘటన రాష్ట్రంలో అనేక సంఘటనలు జరిగిన ఇలాంటి రోడ్డు ప్రమాదం, ఘోరమైన ప్రమాదం, మంటల్లో అగ్నికి ఆహుతైపోవడం ప్రథమంగా చెప్పుకోవచ్చు. బస్సులు తగిలపడ్డ సందర్భాలు చూసాం కానీ ఓ చిన్న పల్సర్ బైక్ ఈ బస్సును ఢీకోవడంతో ఇలాంటి ఘోరమైన రోడ్డు ప్రమాదం జరగడం ఇదే ప్రప్రథమం. అనేక ప్రమాదాలు జరిగినాయి, వివిధ రకాలుగా జరిగినాయి ఈ ప్రమాదాలు. అయితే బస్సు పూర్తిగా దగ్ధమైపోయి ఎమర్జెన్సీ డోర్స్ కూడా ఓపెన్ అయిన ఎమర్జెన్సీ డోర్లో కేవలం ఒక 10 మంది మాత్రమే తప్పించుకోగలిగారు. దానిలో నెల్లూరు జిల్లాకు చెందిన దుత్తులూరు మండలానికి చెందిన 4 వ్యక్తులు కూడా తప్పించుకున్నట్టు మన దగ్గర సమాచారం ఉంది. అదేవిధంగా నెల్లూరు జిల్లా వింజమూరుకు చెందిన వారు అనేక మంది 4 ఈ బస్సులో దగ్ధమైనట్టు సమాచారం ఉంది. నెల్లూరు జిల్లా వింజమూరుకు చెందిన గోళ్ల రమేష్, అదేవిధంగా అనుష, మున్విత, శశాంత్ అనే ఒకే కుటుంబానికి చెందిన 4 ఈ బస్సులోనే దగ్ధమైపోయారు. గోళ్ల మాలకొండయ్య కుటుంబానికి చెందిన వారు గోళ్ల మాలకొండయ్య కుమారుడు గోళ్ల రమేష్, గోళ్ల మాలకొండయ్య కుమార్తెను ఆయన వివాహం చేసుకున్నారు. ఈ విధంగా చూస్తే ఈ 2 కుటుంబాలు ఒకే కుటుంబంగా మనం చెప్పుకోవచ్చు. ఈ ఒక్క కుటుంబం కూడా ఎవరు ఎలా అన్నది DNA పరీక్ష చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. వారు మాంసం ముద్దలు కాదు, కేవలం బూడిద మాత్రమే మిగిలింది. ఈ నేపథ్యంలో వీరికి DNA టెస్ట్ కోసం అదేవిధంగా గోళ్ల రమేష్ తల్లి సుశీలను, అదేవిధంగా వాళ్ళ అక్కను కర్నూలుకు తరలించారు DNA పరీక్ష కోసం. పోలీసులు వాహనాలు ఇచ్చి వీరిని DNA టెస్ట్ కోసం తరలించారు. దీనికోసం హెల్ప్ లైన్ అయితే కర్నూలు హాస్పిటల్లో, అదేవిధంగా కర్నూలు కలెక్టరేట్ లో కూడా హెల్ప్ లైన్లు ఏర్పాటు చేశారు రాష్ట్ర ప్రభుత్వం. ఎవరైనా మృతదేహాలు కనుక్కోలేని వాళ్ళు ఉంటే, ఎవరైనా అన్నోన్ వ్యక్తులు ఈ బస్సులో ప్రయాణిస్తున్నట్టు సమాచారం వస్తే ఆ సమాచారం ప్రకారం ఇక్కడికి వచ్చి ఈ హెల్ప్ లైన్ ద్వారా సంప్రదించి వారి బాడీలు చెక్ చేసుకొని బాడీలు తీసుకుపోవచ్చు అనే ఒక ప్రభుత్వం అయితే ఒక సందేశం ఇచ్చింది. ఈ హెల్ప్ లైన్ అన్ని జిల్లాలకు హెల్ప్ లైన్ లో అన్ని జిల్లాలకు కమ్యూనికేట్ చేసింది. కమ్యూనికేషన్ వ్యవస్థను కూడా ఉపయోగించుకుంది. అన్ని INPR కార్యాలయాల ద్వారా అన్ని జిల్లాలకు సంబంధించిన వివరాలు కూడా INPR లో పొందుపరిచారు. ఏ జిల్లా వారు ఎంతమంది ఉన్నారు, ఎవరున్నారు, ఎలా వారి పరిస్థితి ఉంది, వారి బాడీ కనుక్కునే అవకాశం ఉందా. ప్రస్తుతం అయితే పోలీసులు ఈ బాడీలకు సంబంధించి
కేవలం బస్సుకు సంబంధించిన చార్ట్ షీట్ ఉంటుంది. బస్సుకు సంబంధించి ఒక చార్ట్ ఉంటుంది. ఏ బస్సులో ఎవరెక్కుతున్నారు, ఏ స్టేజ్లో దిగాల, ఎక్కడెక్కారు, వారి ఫోన్ నంబర్ వివరాలు బట్టే పోలీసులు దీన్ని కనుగొనే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ ఫేక్ ఫోన్ నెంబర్లు లేకపోతే ఫ్రెండ్స్ ఫోన్ నెంబర్లు ఎవరైనా ఈ బస్సుకు సంబంధించిన షీట్లో ఇస్తే ఆ బాడీలు కూడా కనుక్కునే అవకాశాలు లేవు. ఈ నేపథ్యంలో ఏ ఈమెయిల్ నుంచి వీళ్ళు బస్ టికెట్ కొనుగోలు చేశారు, వారి అడ్రస్ లేనిది, వారికి సంబంధించిన ఆధార్ కార్డు లేనిది ఇక్కడ పొందుపరిచేయాల్సిన పరిస్థితి ఉంటుంది. దీన్ని బట్టే ఇక్కడ బాడీలు కూడా గుర్తింపు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. త్రిష, నెల్లూరు జిల్లాలో ఎంతమంది చనిపోయారు జయరాజ్? దీనిపై ప్రజాప్రతినిధుల స్పందన ఎలా ఉంది? నెల్లూరు జిల్లా వింజమూరుకు చెందిన నలుగురు మృతి చెందడంతో ఈ నలుగురు మృతి చెందిన సంఘటన తెలుసుకున్న ప్రజాప్రతినిధులు వెంటనే స్పందించారు. ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ వింజమూరుకు వెళ్లి గోళ్ల మాలకొండ కుటుంబాన్ని పరామర్శించారు. వారికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. అదేవిధంగా మంత్రి నారాయణ, అదేవిధంగా మరో మంత్రి ఆనవ రామనారాయణ రెడ్డి వారి కుటుంబాలకు ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు. ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వారి కుటుంబాల్లో ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు. వారి కుటుంబాల్లో వెంటనే కలుస్తామని, ప్రభుత్వం నుంచి రావాల్సిన రాయితీలు వీరికి ఇప్పించే ప్రయత్నం చేస్తామని ప్రజాప్రతినిధులు పేర్కొన్నారు. త్రిష.